ఏమైంది? ఫోన్ రింగ్ అవుతుంది గాని ఆ మహానుభావుడు అటెండ్ చేయట్లేదమ్మా. వాడికి ఏమైంది? ఒరే అశ్విన్, ఏమైపోయావురా? అశ్విన్, ఏమైపోయావురా? అమ్మా వస్తాళ్లే, ఊరుకో. అమ్మా ఆనంది, ఏమైంది? ఆనందిలే, ఏమైంది ఆనంది? ఆనంది ఏమైంది? ఏం లేదు, మంచినీళ్ళు తాగుదామని బాటిల్ తీసుకుంటుంటే చేయి తగిలి కింద పడిపోయింది. నన్ను అడిగితే నేను ఇచ్చేదాన్ని కదా. నువ్వు నిద్రపోతున్నావు కదా అని. అయితే మాత్రం ఇదేమన్నా కొండలెత్తే పనా, కుండలు తయారు చేసే పనా? ఇప్పుడు నాకేం కాలేదు కదా. ఏం కాకూడదని నా తాపత్రయం. నీకేం కావాలన్నా నన్ను అడుగు, నేను పరాయిదాన్ని కాదుగా. అయినా ఫ్రెండ్ దగ్గర మొహమాటమేంటే పిచ్చిదానా? సరే, ఈసారి అడుగుతానులే. అది అలా ఉండాలి. సరేరా, డ్రెస్ తీసుకుందువు గాని. దా. ఆనంది, ఆనంది ఏమైంది? ఇప్పుడు ఓకేనా? బానే ఉందా? సరే రా వెళ్దాం. మేడం, మేడం మీరేంటి ఇక్కడ? లోపల ఎవరో వామిటింగ్ చేసుకున్న సౌండ్లు వినిపిస్తున్నాయి. చూడ్డానికి నువ్వు బానే ఉన్నావు. లోపల ఎవరైనా ఉన్నారా? లేరు, ఎవరు లేరు మేడం. నేనే వామిటింగ్ చేసుకున్నాను మేడం. నీకా? సడన్ గా వామిటింగ్స్ ఎందుకు అవుతున్నాయి నీకు? భోజనం ఎక్కువ తిన్నాను మేడం, అది సెట్ అవ్వలేదనుకుంటా. ఎందుకు సెట్ అవ్వదు? పోనీ ఫుడ్ పాయిజన్ అయ్యిందని అనుకున్నా నేను తెప్పించే సరుకులన్నీ క్వాలిటీవే కాబట్టి ఛాన్స్ లేదు. మరి వామిటింగ్స్ ఎలా అయ్యాయి? అది మేడం,
సౌందర్య మాటలు తేడాగా ఉన్నాయి, నిజం చెప్తున్నట్టుగా లేవు. ఏదో చెప్పబోయి ఆగిపోయావేంటి? చెప్పు సౌందర్య. అది ఇవాళ లక్ష్మి అక్క చేసిన వంకాయ జీడిపప్పు బాగుందని 3 సార్లు వేసుకున్నాను మేడం. అందుకే అరగలేదనుకుంటా. అవునా? అవును అవును మేడం. మెడికల్ షాప్ అతనేమో సౌందర్య ప్రెగ్నెన్సీకి యూజ్ చేసే మెడిసిన్స్ అడగడానికి వచ్చింది అని చెప్పాడు. ఇప్పుడు చూస్తే వామిటింగ్ చేసుకుంటుంది. అసలు ఏమై ఉంటుంది? తెలుసుకోవడం ఎలా? ఏంటి మేడం అలా చూస్తున్నారు? ఏమీ లేదులే. అమ్మయ్యా. ఆనంది రా. పెద్ద గంటమే తప్పిందే. పద వెళ్దాం. బాగా ఆలోచిస్తే మేడం నా మీద అనుమానంతో అడిగినట్లుగా అనిపించడం లేదు. నా మీద అనుమానంతో అలా అడిగారంటావా? అయ్యుండొచ్చు. నువ్వు చెప్పేది కూడా ఆలోచించాలి. ఇప్పుడు గాని మేడంకి నీ మీద డౌట్ వచ్చి మహేష్ సార్నో అశ్విన్నో అడిగారే అనుకో, నీ ప్రెగ్నెన్సీ మ్యాటర్ బయటపడుతుంది. అందుకే నాకే వామిట్ అయిందని అబద్ధం చెప్పాను. మేడంకి డౌట్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నాకు అర్థమైంది మేడం నా గురించి ఎందుకు అడిగారో. ఎందుకు? ఇదిగో ఇప్పుడు నువ్వు వామిట్ చేసుకుంటే నన్ను అనుమానించారుగా.